వెల్కమ్ టు గంగా న్యూస్. వార్తలు చదువుతున్నది బంగిలింగరాజు. ఒంగోలు నగర కార్పొరేషన్ లో ఈ రోజు ఎమ్మెల్యే గారు పర్యటించారు. ఎలా జరిగింది ఏంటని నగర కార్పొరేషన్ మేయర్ గారు మరియు కమిషనర్ గారు మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం. ఈరోజు ఉదయం నుంచి కూడా గౌరవ ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు గారు మరి మున్సిపల్ ఆఫీస్కి రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే మెయిన్గా మనకి అభివృద్ధి జరగాలంటే పనులు చేయాలి.
పనులు చేయాలంటే కాంట్రాక్టర్స్ ముందుకు రావాలి. కాంట్రాక్టర్స్ ముందుకు రావాలంటే వాళ్ళకి డబ్బులు పడాలి అనేది వాళ్ళు మమ్మల్ని అడిగినటువంటి విషయం. అయితే ఎమ్మెల్యే గారు అయితే మరి మినిస్టర్ గారిని అడిగి ఖచ్చితంగా వాళ్ళందరి యొక్క సమస్యలు తీరుస్తామని మొదటగా వారికి హామీ ఇచ్చున్నారు. అలాగే అభివృద్ధి పనులు కూడా ఎప్పుడు ఆటంకం కలగకుండా చూడమని, అలాగే ఇప్పుడైతే ఎన్కా ఫండ్స్ అయితేనేమండి, 15th ఫైనాన్స్ అయితేనేమి, నోడా ఫండ్స్ అయితేనేమి అవి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాటి పనులు చేయడానికి మరి ముందుకు రావాలని చెప్పేసి వారు కోరి ఉన్నారు. వారి కోరిక మేరకు మరి కాంట్రాక్ట్స్ అందరూ కూడా సమ్మతం తెలియజేయడానికి మేము చాలా సంతోషిస్తున్నాము. ఇకపోతే అక్కడి నుంచి ఇక్కడ ఓరచెరువు మన నగర ప్రజలందరూ కూడా దాదాపుగా గత 40 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఓరచెరువు ఒకటి. అదివరకైతే అక్కడ డంపింగ్ యార్డ్గా ఉండేదాన్ని మరి మన గౌరవ ఎమ్మెల్యే దామచర్ల గారు వచ్చిన తర్వాతనే దాని డంపింగ్ అంతా తీసేసి ఒక శుద్ధమైన ఒక ప్లేస్గా ఒక మంచి ప్లాట్ఫామ్ తయారు చేయడము, అందులో చుట్టూ కూడా అండి మరి ప్రహరీ కూడా కట్టి ప్రజలందరికీ కూడా అంటే మేము అయితే పార్కు చేయాలన్నా లేదంటే ఇంకా ఏదైనా మంచి కార్యక్రమాన్ని, ఎందుకంటే ఇది ఒంగోలు నడిపోటున ఉంది కాబట్టి దాన్ని బాగా అభివృద్ధి చేసే విధంగా మరి మా కమిషనర్ గారు మాకు మంచి సలహాలు ఇవ్వడము, అలాగే మేము ఏదైనా చెప్పగానే ఇమ్మీడియట్గా మరి మా అధికారులందరూ కూడా పనిచేయడం అనేది మేము చాలా సంతోషిస్తున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు మన గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు కార్పొరేషన్ ముందుగా మన కార్పొరేషన్ అభివృద్ధి దానిపైన చాలా ఫోకస్డ్గా ఉన్నారు సారు. ఎందుకంటే చాలా వరకు చాలా వేగంగా చాలా చోట్ల పనులన్నీ కూడా మీరు చూస్తారు. ఈ 8-9 నెలల్లో చాలా పనులు జరుగుతున్నాయి. వారి యొక్క సూచన మేరకు ఈరోజు కాంట్రాక్టర్స్ అందరూ కూడా మరి వారి సమస్యలను కూడా విన్నారు. సో దాంతో సీఎం గారితో మాట్లాడి కాంట్రాక్టర్ బిల్లులు కూడా వచ్చే విధంగా మనకు రావాల్సినటువంటి 50 కోట్ల రూపాయల నిధులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఈరోజు కార్పొరేషన్లో మా గౌరవ మేయర్ గారు, మా కార్పొరేటర్స్ అందరితో దాంతోపాటు మళ్ళా కాంట్రాక్టర్స్తో కూడా మీటింగ్ జరిగింది. తర్వాత ఊర చెరువుకి వచ్చాము. ఊర చెరువు అనేటువంటిది 7.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటిది. చాలా ఎంక్రోచ్మెంట్ జరిగిపోయి ఆక్రమణకు గురైంది. ఇక మిగిలిన ఈ 7.5 ఎకరాలైనా కూడా పరిరక్షించుకునే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారు చుట్టూ దానికి కాంపౌండ్ వాళ్ళు కూడా మేము ఒక 30-40 lakhsతో కాంపౌండ్ వాళ్ళు గ్రిల్ పెట్టేసి ఓపెన్గా ఉండేటట్టుగా ఏర్పాటు చేస్తున్నాము. గ్రౌండ్ అంతా కూడా అక్కడంతా కూడా ఫిల్లింగ్ చేసాం, ల్యాండ్ ఫిల్లింగ్ చేసి గ్రౌండ్ ఏర్పాటు చేసి ఫ్యూచర్లో దాన్ని మైదానమా పార్క్ అనేటువంటిది డిసైడ్ చేస్తాము. సో ప్రస్తుతానికైతే వాకర్స్ కోసం వాకింగ్ ట్రాక్ ఒకటి ఏర్పాటు చేసి వినియోగంలోకి తీసుకొచ్చే కార్యక్రమం ఒకటి చూస్తున్నాము. సో దీని తర్వాత ఇక్కడికి వస్తే మనకు ఈ ఎన్టీఆర్ సర్కిల్లో కూడా దాదాపు 130 అడుగుల వెడల్పునటువంటి రోడ్డు ఇది. ఇక్కడ ఒక పెద్ద 8 feet కాలువ ఒకటి నిర్మిస్తున్నాము. ఫ్యూచర్లో కూడా మరొక 50 నుంచి 80 ఏళ్ల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక కల్వర్టు ప్లాన్ చేశాము. దాంతో రోడ్డు విస్తీర్ణం కూడా దాదాపు ఒక 30 నుంచి 35 అడుగుల రోడ్డు విస్తరణ కూడా జరగబోతుంది.